హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మ్యాటర్ ఏంటంటే నేను వీడియో ఇంట్రో షూట్ చేయడం మర్చిపోయాను. బుర్జ్ ఖలీఫా బిల్డింగ్లో ఉన్నాను, పైనంతా కవర్ చేసుకుని వచ్చాను. సో ఫస్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని ఇస్తాను చూడండి. బుర్జ్ ఖలీఫా వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్, ఆల్మోస్ట్ టిప్ వర్క్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 830 meters హై ఉంటుంది. అరౌండ్ 160 స్టోర్స్ అనుకుంటా, 160 or 163 అనుకుంటా. యాక్సెస్ ఉంది మాత్రం 153 154లో లాంచ్ ఉన్నట్టుంది. యాజ్ ఆఫ్ నో లాంచ్ కూడా క్లోజ్ ఉంది. సో లాస్ట్ మనం యాక్సెస్ చేయగలిగేది ఏంటంటే 148th floor మాత్రమే. సో ఇప్పుడు నేను 148, 125th అండ్ 124 ప్రైమ్ టైంలో వెళ్తున్నాను. ఈవినింగ్ 4 నుంచి 6 వరకు ఎవ్రీడే ప్రైమ్ టైం అంటారు. అడ్వాన్స్గా వేరే సైట్లో బుక్ చేసుకుని కూడా మంచి డిస్కౌంట్ దొరికింది. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మాట్లాడేది ఏం లేదు, లెట్స్ గో. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాం దీంట్లోకి. ఇది వచ్చేసి ఒక రెప్లికా లాగా పెట్టారు ఎంట్రన్స్లో. యూ క్యాన్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న రిఫ్లెక్షన్ ఉంచండి, సౌండ్ చేస్తుంది ఇలా అన్న ప్రతిసారి. నైస్. ఈ పాయింట్ నుంచి చూస్తే, ఈ రింగ్లో నుంచి చూస్తే ఎగ్జాక్ట్గా మనం చూడొచ్చు 124th floor. Okay. And take another lift which takes you all the way to that one. It's a bit complicated, because this tower looks like a secret place, so without that it's almost impossible. I almost lost in Dubai Mall and then Can you imagine Dubai Mall and Burj Khalifa, tallest and biggest. సో అది మ్యాటర్. 148th floorకి వస్తున్నారు. మనకు సపరేట్ పర్సన్ ఉంటారు మనతో పాటు పైకి తీసుకెళ్ళడానికి, గైడ్ చేయడానికి. ఎప్పుడైతే 124 and 125 floor విజిట్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఓన్గా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. Right now we're officially inside the tower and we're going to take fastest elevator in the world with the speed of 10 meters per second. So it will take only 60 seconds to reach level 124. After we'll switch the lift in 25 seconds to level 150. Top speed of elevator 10 meters per second. Yes. Get ready guys. What is the speeds you said? 10 meters per second? 10 meters per second. Yeah. Fastest elevator in the world. అది మ్యాటర్. విన్నర్గా 10 meters per second. Imagine the speed. Let's go. So, ready? Yeah, Set? I'm ready. Let's go. Face to this side. Straight to the right. You need to go higher. Okay. Thank you. This is the secret room. And last 3 elevators. There's no more elevators going up except this 3. Okay. Only they can reach level 148. 48. Yeah. So how many elevators are there total in this for Burj The Khalifa? whole tower? Oh, yeah, whole tower. 57. 57. Okay. For visitor purpose? Mostly for a residential purpose and corporate offices purpose and as well services purpose. Okay. For example, some of the service elevators, they're not going like many floors, they're going 2-3 floors maximum, Okay. but they can carry a lot of weight. Wait. Oh. Yeah. So in 153 there are some ones, I think, right? Before we had lounge bar, but now it's still closed because of Corona. Yeah, we're waiting for government to allow us to open. As soon as cases will go down, we will open it. Yeah, please. To this side. So let's start with some coffee and sweets first. We have traditional Arabic coffee and of course traditional sweets. Baklava, mamul. It's a cookie filled with date paste and dates itself. Okay. And of course traditional Arabic coffee. Thank you. Please.
Enjoy your time. థ్యాంక్ యూ. You're free. రెడీనా గాయస్ 148 ఫ్లోర్ నుంచి వ్యూ చూడడానికి. ఇక్కడ సపరేట్ లాంజ్ ఏరియా ఉంటుంది ఇక్కడ కూర్చోడానికి. అండ్ హియర్ ఇస్ ద వ్యూ. ఇమాజిన్ ద ఫ్లోర్. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ప్రతి రౌండ్గా తిరగచ్చు. యాక్సెస్ ఇటువైపు నుంచి ఉంది, అటువైపు నుంచి కూడా ఉంది. సో నో నీడ్ టు వరీ. అండ్ చూడచ్చు ఆల్మోస్ట్ ఫుల్ దుబాయ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. యాజ్ యూజువల్ ఎప్పటిలాగే మెయిన్ కెమెరా హ్యాండ్ ఇచ్చింది. నాకు ఏందో భయ నా ఫేటు మరి నాకు ఏంటో అర్థం కాదు. ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కెమెరాస్ హ్యాండ్ ఇస్తాయి. మాల్దీవ్స్లో నేను ఆటోవిల్లాగా చూపించడానికి వెళ్ళాను, అప్పుడు కెమెరా బ్యాటరీ అవుట్. ఇప్పుడు కూడా బ్యాటరీ అవుట్. నా దగ్గర 2 పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. 2 పవర్ బ్యాంక్స్ నుంచి దీన్ని ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తుంటే అసలు ఛార్జ్ అవ్వట్లేదు. అసలు ఇష్యూ ఏంటో అర్థం కాదు. మామూలుగా పవర్ బ్యాంక్తో ఛార్జ్ చేస్తే ఛార్జ్ అవ్వాలి. ఇందాక మెట్రో దగ్గర ఒకసారి హ్యాండ్లో నుంచి జారి కింద పడింది. మరి అప్పుడే నా డిస్టర్బ్ అయిందా మరి ఏంటో తెలియదు. మోస్ట్ ఆఫ్ ది వర్క్ అంటే ఇప్పుడు గోపుర్ వస్తూనే నడుస్తుంది. అది క్వాలిటీ ఎలా ఉంటుందో వీడియో తెలియదు. సో డోంట్ మైండ్ క్వాలిటీ లోగా ఉంటే. ఫస్ట్ థింగ్ ఇస్ ఇంకా 3 days చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఈ ఛార్జింగ్ ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఈ 148 ఫ్లోర్లో నా దాంట్లో కుకీస్, అన్లిమిటెడ్ టీ, కాఫీ అలాంటి అన్నీ ఇంక్లూడ్ ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. Literally. సన్సెట్ అటువైపు కాబోతుంది. చూడండి ఇప్పటికే ఆ వాటర్ పైన అంతా ఆల్మోస్ట్ గోల్డిష్ కలర్లో కనిపిస్తుంది. చూడండి ఫ్లోర్లోనే చిల్ అవుతున్నాను. ఇంకా కెమెరాలో ఛార్జింగ్ లేదు కదా, మ్యాక్సిమం ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను. ఏంటంటే పైన అన్లిమిటెడ్ టైం. ఈవినింగ్ టైంకి వచ్చామనుకోండి అరౌండ్ 5 o'clock ఆ టైంకి డే వ్యూ చూడొచ్చు, నైట్ వ్యూ చూడొచ్చు, సన్సెట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏమంటే కొంచెం కాస్ట్లీ. మీకు ఇందాక చెప్పినట్టుగా నాకు అరౌండ్ 7,000 చేంజ్ పడింది. 148 ఫ్లోర్ కొంచెం కాస్ట్లీనే. ఏంటంటే సిట్టింగ్ ఏరియా ఉంటుంది, ఈ స్నాక్స్ అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ ఎఫోర్డ్ చేయగలుగుతాను అనుకునే వాళ్ళకి డెఫినెట్లీ మంచి ఆప్షన్ ఇది. లేదు అనుకునే వాళ్ళకి 124, 125 ఫ్లోర్లు చాలా ఎనఫ్. దానికి ఇందాక మీకు ఆల్రెడీ వీడియో ఎండ్లో వస్తుంది నాకు కాల్ డీటెయిల్స్ అన్నీ 3900 రూపీస్లో అయిపోతుంది. ఆ లింక్స్ అన్నీ మామూలుగా అఫీషియల్ సైట్లో బుక్ చేసుకుంటే కొంచెం కాస్ట్లీ అవుతుంది. నేను వేరే సైట్లో బుక్ చేసుకుంటే నాకు తక్కువ ధరకు వస్తుంది. అరౌండ్ 1300 రూపీస్ పడుతుంది కదా, 124, 125 కలిపి 2 ఫ్లోర్లకు కలిపి. సో అది మ్యాటర్ అనమాట. నాన్ ప్రైమ్ టైంలో అది మంచి టైప్. ప్రైమ్ టైంలో వస్తే కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ప్రైమ్ టైం అంటే 4 PM నుంచి 6 PM మధ్య. ఇక్కడంతా ఫౌంటైన్ షో జరుగుతుంది ఇక్కడంతా, దానికోసం వెయిటింగ్ నేను. అండ్ ఇది వచ్చేసి దుబాయ్ మాల్ అంతా.
ఇది మీరు చూస్తున్నారు కదా, దీన్ని ఫౌంటైన్ షో అంటారు. దుబాయ్ మాల్ అండ్ బుర్జ్ ఖలీఫా దగ్గరలో ఉంటుంది అనుకొని. ఇది చాలా చాలా ఫేమస్. దీనికి పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫ్రైడే రోజున వచ్చేసి మధ్యాహ్నం 1 గంటకి అండ్ 2 గంటలకి ఉంటుంది. నార్మల్గా ఫ్రైడే రోజు మిగతా రోజుల్లో ఆఫ్టర్నూన్ 1 o'clockకి మళ్ళీ 1:30కి ఉంటుంది. అండ్ ఇంకా నైట్ వచ్చేసి అంటే ఈవినింగ్ టైంలో ఎవ్రీ డే 6 PM నుంచి నైట్ 11 వరకు ప్రతి 30 minutes ఒకసారి ఉంటుంది. ఇది ఆఫ్టర్నూన్ టైంలో మాత్రమే ఫిక్స్ ఉంటుంది. బట్ ఈవినింగ్ టైంలో మాత్రం 6 నుంచి 11 వరకు ప్రతి 30 minutesకి ఒకసారి ఫౌంటైన్ షో జరుగుతుంది. కావాలంటే ఫౌంటైన్ షోలో మధ్యలో ఫౌంటైన్ వాక్ బ్రిడ్జ్ అని అవన్నీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి వాక్ చేయొచ్చు. అరౌండ్ 20 AED ఉంటుంది. అది ఒక అంటే మన దాంట్లో ఆల్మోస్ట్ 400 rupees. దాంట్లో మళ్ళీ అబ్రా రైడ్ అని ఉంటుంది. మళ్ళీ దానికి ఒక సపరేట్గా మన దాంట్లో చెప్పాలంటే అప్రాక్సిమేట్లీ 400 rupees పడతాయి. అది ఇంట్రెస్ట్ బట్టి చేస్తారు. మీరు ఇందాక చూసిన ఫౌంటైన్ షో వచ్చేసి 6 o'clock అనమాట. ఇది మళ్ళీ ఇంకొంచెం చీకటి అయిన తర్వాత నేను 6:30కి చూస్తున్నాను ఫౌంటైన్ షో. కొద్దిగా ఆగిన తర్వాత మీకు కింద నుంచి కూడా చూపిస్తాను ఫౌంటైన్ షో ఎలా కనిపిస్తుంది అనేది. యాక్చువల్గా కోవిడ్ వాళ్ళు ఏంటంటే బారిగేట్స్ పెట్టేసి కొంచెం డిస్టెన్స్ నుంచి చూడమంటున్నారు. అంటే కొన్ని బాక్సెస్ లాంటివి సెట్ చేశారు, పర్సన్ టు పర్సన్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని. సో ఆ బాక్స్లో నుంచొని సపరేట్గా కొంచెం డిస్టెన్స్ నుంచి షూట్ చేశాను. అది ఒకసారి చూద్దురు కానీ అది కూడా. ఫ్లోర్కి వచ్చేసాం. ఈ 125th అండ్ 124 నుంచి ఫ్లోర్స్ నుంచి కూడా వ్యూస్ బాగానే ఉన్నాయి, పర్లేదు. 125th ఫ్లోర్ నుంచి వ్యూస్ బాగున్నాయి. అండ్ 124th వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా అది కమర్షియల్ ప్లేస్ అనుకోండి. అంటే కమర్షియల్ అంటే సోవెనీర్స్ షాప్స్ కానీ ఇంకా తినడానికి ఫుడ్ స్టాల్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. వ్యూస్ కూడా నాట్ బ్యాడ్. ఇంకా బడ్జెట్లో వెళ్ళే వాళ్ళకి 124, 125th ఫ్లోర్ అండ్ కొంచెం ఎఫర్ట్ చేయగలుగుతాను అనుకునే వాళ్ళకి 148th ఫ్లోర్ మంచి ఆప్షన్. ఇప్పుడు మీకు ఇదే వీడియోలో ఈ ఫ్లోర్స్ మధ్య ప్రైజెస్ వేరియేషన్ ఎంత ఉందని చెప్తాను. 124కి 125కి మధ్యలో స్టేర్స్ ఉంటాయి, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. మీకు వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా, దుబాయ్ క్రీక్ టవర్. ఇది వెరీ సూన్, అప్పుడు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. అది ఇప్పుడు మనం ఉన్నాం కదా బుర్జ్ ఖలీఫా బిల్డింగ్, దీన్ని హైట్ని మించి కట్టబోయే కన్స్ట్రక్షన్ ఒక రెప్లికా లాంటిది, అది చూపించడానికి మనకి. ఓకే, ఇప్పుడు ఈ దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా టికెట్స్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తీరా వచ్చిన తర్వాత ఆరు ముందే బుక్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతే చాలా అమౌంట్ లాస్ అవుతుంది. ఈ బుర్జ్ ఖలీఫా విజిట్ చేయడానికి 2 hours అని ఉంటాయి బాస్. సింపుల్గా చెప్పాలంటే మార్నింగ్ 10 నుంచి నైట్ ఆల్మోస్ట్ ఎప్పటి వరకు అంటే 11 వరకు ఇది అంతా బుర్జ్ ఖలీఫా ఓపెన్ ఉంటుంది. మధ్యలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో మాత్రం వీటిని ప్రైమ్ అవర్స్ అంటారు. మిగతాదంతా మార్నింగ్ 10 నుంచి 11 వరకు నాన్ ప్రైమ్ అవర్స్. మధ్యలో 2 hours వదిలిపెడితే తప్ప 4 నుంచి 6 సాయంత్రం దాన్ని ప్రైమ్ అవర్స్ అంటారు. ప్రైమ్ అవర్స్ అంటే ఏంటంటే అప్పుడే సన్సెట్ అవ్వడం స్టార్ట్ అవ్వడం వల్ల సిటీ లుక్ చాలా బాగుంటుంది అని దాన్ని ఎన్కేజ్ చేసుకోవడానికి బుర్జ్ ఖలీఫా వాళ్ళు ఆ టైంలో ప్రైస్ కొంచెం ఎక్కువ పెడతారు మిగతా టైం కంటే పోల్చుకుంటే. ఒఫిషియల్ వెబ్సైట్లో చాలా కాస్ట్లీ ఉంటుంది. నేను బుక్ చేసుకున్న లింక్లో నాకైతే ఈ 124 అండ్ 125 కలిపి 2100 rupees ప్రైమ్ అవర్స్లో. అదే నాన్ ప్రైమ్ అవర్స్లో వెళ్ళారనుకోండి మీరు, అది జస్ట్ మీకు 1100 రూపాయలకు వస్తుంది. అదే సైట్లో చూస్తే దాని ప్రైస్ 2600 రూపాయలు ఉంది. అండ్ నాన్ ప్రైమ్ అవర్స్లో అంటే 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది 124 అండ్ 125 5th ఫ్లోర్కి మాత్రమే, 2 ఫ్లోర్లకు మాత్రమే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకొక ఆప్షన్ వచ్చి పడుతుంది. అది ఏంటంటే 148th ఫ్లోర్, 124, 125, 148 ఈ 3 ఫ్లోర్లను కలిపి నేను మీకు ఇప్పుడు చూపించాను ఇందాక. ఈ 3 ఫ్లోర్లకు కలిపి ప్రైమ్ టైంలో చూస్తే నాకు అరౌండ్ 7,600 రూపాయలు పడింది. అదే వాళ్ళ సైట్లో బుర్జ్ ఖలీఫా అఫీషియల్ సైట్లో చూస్తే 9,000 rupees పైన ఉంది. అది చాలా కాస్ట్లీ పడుతుంది. నాన్ ప్రైమ్ అవర్స్లో వస్తే ఇదే 124, 125 + 148. ఈ 148 ఫ్లోర్ ఏదైతుందో మధ్యాహ్నం 12 గంటల తర్వాత వెళ్ళవేయడం చేస్తారు, దానికి ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. సో ఈ 3 ఫ్లోర్లో కలిపితే నాన్ ప్రైమ్ అవర్స్లో మీకు అరౌండ్ 4,000 రూపీస్కి వస్తుంది. ఎగ్జాక్ట్గా ఎంత అనేది అమౌంట్ ఇక్కడ ఇస్తాను చూడండి.
ఇప్పుడు ఆ బుర్జ్ ఖలీఫా 148, 125 అండ్ 124 కవర్ చేసుకుని కిందికి వచ్చాను అనమాట. నైట్ టైంలో బుర్జ్ ఖలీఫా ఇలా కనిపిస్తుంది వ్యూ అంతా. ఈ కోవిడ్ ఉండడం వల్ల సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కింద సర్కిల్ లాంటివి గీసారనమాట ఫౌంటైన్ చుట్టూ కొంచెం డిస్టెన్స్లో. ఆ సర్కిల్లో నుంచి చూడాల్సి వచ్చింది, అందుకోసం ఇక్కడ వ్యూస్ ఇలా వచ్చాయి. లేదంటే నార్మల్గా మీకు డైరెక్ట్గా వ్యూస్ చూస్తే ఆ వ్యూస్ ఇంకా వేరేలా ఉంటాయి. ఇప్పుడు ఆ వ్యూస్ చూడండి. చలో బ్యాక్ టు హోటల్ రూమ్. ఆల్మోస్ట్ 10:30 అవుతుంది నైట్. డే మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేస్తే 10:30. అండ్ ఇంకొకటి మీకు చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. ఇన్స్టాగ్రామ్లో మీరు చూసిన ఫోటో కానీ ఆర్ ఈ వీడియోలో చూసిన మీరు తమ్నెయిల్ ఫోటో కానీ నేను తీసుకుంది కాదు. బికాస్ నా కెమెరా పనిచేయడమే ఆగిపోయింది. సో అక్కడ ఒక ఘనకార్యం చేశాను. అది ఏంటి అంటే వాళ్ళకి ఫోటోలు తీస్తారన్నమాట. అక్కడ బుర్జ్ ఖలీఫా పైన కెమెరామెన్ ఉంటాడు, వాళ్ళు ఫోటోలు తీస్తారు. ఒక ఆల్బమ్ ఇస్తారు అట్లా ఎట్ ది టాప్ అని. ఫోటో కూడా చూపిస్తాను. రైట్, ఐ థింక్ యూ క్యాన్ సీ ఇట్. ఇలా ఒక ఫోటో ఇస్తారు, ఒక ఆల్బమ్, జస్ట్ ఒకటే ఫోటో. దీంతో పాటు మనం ఇంక తీయడానికి మల్టిపుల్ ఫొటోస్ ఉంటాయి. అవన్నీ కలిపి సాఫ్ట్ కాపీ ఒక కార్డులోకి యాడ్ చేసి ఇస్తారు. మనం ఆ సైట్లోకి లాగిన్ అయిపోయి మన ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని కాస్ట్ అక్షరాల 300 dirhams, అంటే మన కరెన్సీలో 6,000 రూపాయలు అనమాట. ఈ కెమెరాలో ఛార్జింగ్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఎక్స్ట్రా 6,000 రూపాయలు స్పెండ్ చేసి వచ్చిందండి జస్ట్ ఫొటోస్ కోసం. తెలియదు మళ్ళీ మనగా ఫోటోలు ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో లేదో అన్నట్టుగా ఇంకా డే చేసి తీసేసుకున్నాను. ఎందుకంటే ఈ 300 dirhams అంటారా, ఫుడ్లోనూ ఇక్కడ ఒకడ సేవ్ చేసుకోవచ్చు. బికాస్ అసలు నేను మార్నింగ్ నుంచి లంచ్ చేయలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను పూరి, నో లంచ్. డిన్నర్ కూడా ఇంకా డిన్నరింగ్ కూడా ఏం చేయను. పైస వచ్చేటప్పుడు బాదాం మిల్క్ ఒకటి తీసుకున్నాను, క్రోసెంట్ ఒకటి తీసుకున్నాను. జస్ట్ 7 dirhams అది. దాంతోనే కీలకతం ఈ రోజుకి. సో అది మ్యాటర్. ఇప్పుడు ఇంకా బుర్జ్ ఖలీఫా దగ్గరికి వస్తే నిజంగా మీరు బడ్జెట్ టైట్లో ఉంటే మాత్రమే 124 అండ్ 124 ఫ్లోర్కి మాత్రం తీసుకోండి. లేదు ఏమాత్రం కొంచెం ఎఫర్ట్ చేయగలుగుతారనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని ప్రైమ్ టైంలో 148 ఫ్లోర్ యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. దాంట్లో అన్లిమిటెడ్ స్నాక్స్ వస్తాయి, టీ ఆర్ కాఫీ, వాటర్, అన్లిమిటెడ్ టైం స్పెండ్ చేయొచ్చు పైన. నేను ఆల్మోస్ట్ 3 hours స్పెండ్ చేసినట్టున్న పైన. ఇట్ వాస్ గుడ్, చాలా బాగా అనిపించింది. అండ్ నాకు 124, 125 కంటే కూడా 148 ఫ్లోర్ నుంచి వ్యూస్ చాలా బాగా అనిపించాయి. అది పెట్టిన డబ్బులకి వర్త్ కూడా. మేము ఏమాత్రం ఎఫర్ట్ చేయగలుగుతాం అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని 148 ఫ్లోర్కి వెళ్ళిపోండి. ఓకే, అది నా సజెషన్. ఇంకా దట్స్ ఇట్. ఇంకా రేపు అసలైన వీడియో ఉంటుంది. నేను దేని గురించి అయితే దుబాయ్ వచ్చానో అది రేపే ఉంటుంది. లిటరలీ బాడీ అంతా హేక్స్. అసలు ఈరోజు తిరిగి దుబాయ్ మాల్లో తిరిగి అక్కడ బయట తిరిగి రేపు మార్నింగ్ లేచి మళ్ళీ దానికి వెళ్ళాలి. సో సీ యూ నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోద్దు. సీ యూ గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్.